అర్జునాస్ క్వాంటమ్ యూనివర్సిటీ మన ఛానల్కి స్వాగతం రా నాన్న. గుర్తుపెట్టుకో, నువ్వు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకు, కామెంట్స్లో నీ అభిప్రాయాలు రాయడం మర్చిపోకు. ఇప్పటికే నువ్వు నీ క్వీన్ లేదా కింగ్ పవర్ తిరిగి గుర్తించడం ఎలానో తెలుసుకున్నావు. అలానే ఒక రిపీటెడ్ లూప్లో మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ అండ్ ఫెయిల్యూర్స్తో ఎందుకు బాధపడుతున్నావో కూడా తెలుసుకున్నావు. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి నీ లైఫ్తో క్వాంటమ్ లీప్ లేదా క్వాంటమ్ జంప్ ఎలా తీసుకోవాలని నేర్చుకున్నాను. ఒక్కసారిగా నీ తలరాత మార్చేస్తుంది ఇది. ఈ స్టెప్ బై స్టెప్ గైడ్లో ప్రతి పాయింట్ నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయనా. 7 రోజుల్లో నీ తలరాత మార్చేసుకో. ఇక ఈ గైడ్లో మొదటి స్టెప్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ చేసి తీరాల్సిన స్టెప్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నాన్న. నీకు తెలుసా, నీ ఇంట్లో నీ చుట్టూ 5 రకాల చెడు ప్రభావాలు ఉంటాయి. వాటిని ముందుగా ఉన్న పళంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ చెప్పేయాలి వాటికి నాన్న. నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడం నువ్వు చేయాల్సిన మొదటి పని. మరి ఈ 5 రకాల నెగిటివ్ ఎనర్జీస్ ఏంటో, వీటిని ఎలా వదిలించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోట్ చేసుకోనా, ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయాలరా. నెక్స్ట్ వీడియోస్లో నువ్వు నేర్చుకోబోయే లైఫ్ చేంజింగ్, వర్షన్ చేంజింగ్ మేనిఫెస్టేషన్స్కి నీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి నువ్వు ముందుగా ఈ 5 రకాల నెగిటివ్ ఎనర్జీస్ని వదిలించేసుకుంటే. నాన్న, నువ్వు వదిలేయాల్సిన మొదటి నెగిటివ్ ఎనర్జీ ఫియర్ రా. అవును, భయం అనేది శూన్యాన్ని పిలిచే మొట్టమొదటి నెగిటివ్ ఫోర్స్ రా. నీ ఇంట్లో ఒక రకమైన ఇబ్బందిని, తమోగుణాన్ని ప్రేరేపించేది భయమే. ఆ భయం ఎలాంటిదైనా కావచ్చు, దేని గురించైనా కావచ్చు. భయాలు నిన్ను ఆక్యుపై చేస్తాయి నాన్న. వేరే మంచి విషయాలకు ప్లేస్ లేకుండా చేస్తాయి. మొదటి నెగిటివ్ ఎనర్జీ అయిన ఈ భయాన్ని వదిలేయాలి. ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి మొదట నువ్వు అబ్జర్వర్వి అవ్వాల్సి ఉంటుంది నాన్న. అంటే నీ భయాన్ని నువ్వు అనుభవించకూడదు, గమనించాలి. ఈసారి అలాంటి భయాలు ఏవైనా అనిపించినప్పుడు ఆ భయాన్ని గమనించు. భయం ఎందుకు, దేని గురించి అనేది గమనించు. రెసిస్ట్ చేయకు. నెమ్మదిగా భయాన్ని స్వీకరించి సొంతం చేసుకోనా. ప్రాక్టీస్ మీద ఇది సాధ్యమే తెలుసా. నీకు నువ్వు ఈ భయం నాది కాదు, దిస్ ఫియర్ డస్ నాట్ బిలాంగ్ టు మీ అని చెప్పడం మొదలుపెట్టాలి నాన్న. ఎందుకంటే నీకున్న ఏ భయం నీది కాదు, ఎవరో కల్పించింది, ఏదో సంఘటన వలన కలిగింది. వేరెవరి అనుభవాల నుండో, ముఖ్యంగా నీ తల్లిదండ్రుల నుండి వచ్చిన అర్థం లేని భయాలు ఇవన్నీ. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి ఒక విదిలించైనా నా భయాన్ని. ఒక్కటే చెప్పు, ఈ భయాలు నాకు సంబంధించినవి కావు. దీస్ ఫియర్స్ డస్ నాట్ బిలాంగ్ టు మీ. అంతే. ఈ క్షణం నుండి గుర్తుపెట్టుకో, ఏ భయాల్ని నీ మదిలో మెదలనివ్వకు. అది మొట్టమొదటి నెగిటివ్ ఎనర్జీ కనుక అది పక్కన పెట్టే. ఇప్పుడు రెండవ నెగిటివ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నా. అది కాన్ఫ్లిక్ట్, శత్రుత్వం లేదా సంఘర్షణ. నీకు లోపల జరుగుతున్న సంఘర్షణ కావచ్చు, వేరే వారితోనైనా కావచ్చు. ఈ సంఘర్షణలు, శత్రుత్వాలు, వీటి వలన మొదట నీ మనస్సులోకి, మెదడులోకి ప్రవేశించేది చెడు మాటలు, చెడు ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్. అంతేకాదు, మాటికి జరిగిన ఆ కాన్ఫ్లిక్ట్స్ గురించి నిరంతరం ఆలోచించడం, అనుక్షణం ఆ బాధించే సంఘటనలు మదిలో మెదలడం, ఇవన్నీ నీ మనస్సునే కాదు, ఇంటి వాతావరణాన్ని కూడా బరువుతో, నెగిటివ్ ఎనర్జీతో నింపేస్తాయి నాన్న. ఇంకా నీ నిద్రని, మూడ్ని, నీ క్రియేటివిటీని, నీ స్కిల్స్ని, మరీ ముఖ్యంగా నీ ఏకాగ్రతని, కాన్సన్ట్రేషన్ని ప్రభావితం చేస్తుంటాయి నాన్న ఈ శత్రుత్వాలు లేదా సంఘర్షణలు. ఇవి చేసేది అదే పని. మరేం చేస్తావు? ఒకవేళ అవతలి వ్యక్తికి నిన్ను విపరీతంగా బాధపెట్టి ఉండుంటే, అవతల వ్యక్తిని లేదా వ్యక్తులని క్షమించడం అసాధ్యం అని నీకు అనిపిస్తే ఇలా చేయనా. నీ మీద, ముఖ్యంగా నీ ఇంట్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ మూలంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీని తరిమివేయడం కోసం ముందుగా నువ్వు నీ ఇంట్లో వాడే భాషని, మాటలను, మరీ ముఖ్యంగా పదాలను ఎంచుకొని మాట్లాడు. నెగిటివ్ పదజాలం అస్సలు వాడకు. దీనివలన ఈ నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా రోజు సాయంత్రం సమయంలో ఏదో ఒక ప్యూరిఫైయర్ వెలిగించుకోనా. ఒక అగరవత్తి అయినా సరిపోతుంది. అర్జునమ్మ ఇక్కడ నీకు ఒక గొప్ప మాట చెప్తుంది, గుర్తుపెట్టుకోనా. ఫర్గివ్నెస్ ఈజ్ అన్ అల్టిమేట్ ప్యూరిఫైయర్. అవునానా, అన్నిటికంటే గొప్ప ప్యూరిఫైయర్ క్షమించగలగడం. వీలైతే క్షమించు, లేదా నీ మదిలో ఆ కాన్ఫ్లిక్ట్స్ని మెదలనివ్వు. ఇదే రెండవ నెగిటివ్ ఎనర్జీ.
మూడవ నెగిటివ్ ఎనర్జీ క్లటర్ నాన్న. క్లటర్ స్టాగ్నెంట్ ఎనర్జీ తెలుసా నీకు? క్లటర్ ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ తెలుసా? పేరుకోపోబడిన నెగిటివ్ ఎనర్జీ. ఎమోషనల్ అటాచ్మెంట్ నీకు క్లటర్. క్లటర్ అంటే ఇంట్లో ఉన్న అవసరం లేని ఉపయోగించని సామాను. ఈ క్లటర్ ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ. క్లటర్ ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ నాన్న. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ క్లటర్తో నీకున్నది. ఈ క్లటర్ నీ ఎమోషనల్ బ్యాటరీస్ అంతా డ్రైన్ చేసేస్తుంది, ఆలోచనలని బ్లాక్ చేస్తుంది, మేనిఫెస్టేషన్స్ని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. నీకు అవసరం లేని వస్తువుల్ని వదిలించుకోవడం ప్రాక్టీస్ చేయాలిరా నువ్వు. డీక్లటరింగ్, వదిలించుకోవడాన్ని, అవసరం లేని వస్తువులన్నింటినీ వదిలించుకోవడాన్ని డీక్లటరింగ్ అంటారు. డీక్లటరింగ్ అనేది ఒక సేక్రెడ్ రిచువల్ అవుతుంది నాన్న, ఒక పూజ అవుతుంది. కొన్ని బరువైన వస్తువులు, పాత వస్తువులు, వేరే వారికి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ రకరకాల ఎనర్జీస్ని కలిగి ఉంటాయిరా. వాటి వలన కూడా అనేక రకాల బ్లాక్స్, ఇంట్లో డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తుంటాయి నాన్న. నీకు తెలుసా డిజిటల్ క్లటర్స్ కూడా ఉంటాయి. ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, టీవీ, ఇవన్నీ అన్నమాట. వీటన్నిటిలో అవసరం లేని యాప్స్, నీ ఫోన్లో ఉండే అవసరం లేని ఫోటోలు, స్క్రీన్ షాట్లు, గేమ్ యాప్స్ అన్నీ క్లియర్ చేసేసుకోవాలి నాన్న నువ్వు. ఎందుకంటే ఇల్లైనా సరే, అది నీ డిజిటల్ స్పేస్ అయినా సరే, నీ లివింగ్ స్పేస్ అయినా సరే, కొత్త ఎనర్జీని క్రియేట్ చేయడం కోసం స్థలాన్ని ఉంచడం అవసరం. స్థలం లేకపోతే ఏర్పాటు చేసుకో అంతే. కొత్త ఎనర్జీకి, పాజిటివ్ ఛార్జెస్కి ఎప్పుడూ స్పేస్ ఉంచాలి. అది నీ బ్రెయిన్లో అయినా, నీ ఫోన్లో అయినా, నీ ఇంట్లో అయినా. కాబట్టి డీక్లటరింగ్ని ఒక సీక్రెట్ రిచువల్ లాగా తీసుకుని ముందది ప్రాక్టీస్ చేయి. ముందుగా నీకు అవసరం లేని వస్తువులు అన్నిటినీ వదిలించుకోవడానికి ప్రయత్నించు. నీ ఇంటిని డీక్లటర్ చేసుకో నాన్న. 4వ నెగిటివ్ ఎనర్జీ ఆనందంగా లేకపోవడం. అవునా? యాబ్సెన్స్ ఆఫ్ జాయ్. ఎక్కడైతే కాస్తైనా ఆనందం ఉండదో అక్కడ ఒక లోతైన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో నాన్న, నువ్వు ఆనందంగా లేకపోవడానికి ఎన్ని కారణాలైతే ఉంటాయో, ఆనందంగా ఉండడానికి ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువ కారణాలే ఉంటాయి నాన్న. అవన్నీ నువ్వు మర్చిపోయావంతే. నీలో, నీ ఇంట్లో ఆనందం లేకపోవడం వలన హెవీ నెగిటివ్ వైబ్రేషన్స్, హెవీ నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ సెటిల్ అయిపోయి ఉంటుంది. మరి ఈ ఆనందం మళ్ళీ నీలోకి, నీ ఇంట్లోకి తిరిగి ప్రవేశించాలంటే నువ్వు చేయాల్సిన మొదటి పని దుఃఖం తాత్కాలికం అనే నిజాన్ని నువ్వు గుర్తించడం. ఆనందం శాశ్వతం. తెలుసా అది నీకు? ఆనందం చాలా హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ నాన్న. నీ మేనిఫెస్టేషన్స్ ఈజీగా జరగాలంటే, అప్రయత్నంగా జరగాలంటే నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి. ఒక గొప్ప వాస్తవం తెలుసుకుంటే నువ్వు నీ ఆనందాన్ని తిరిగి పొందగలవు. తెలుసా నాన్న? అదే సెల్ఫ్ లవ్. నీకు ఏ స్కూల్లోనూ నేర్పించలేదు, నీ తల్లిదండ్రులు నీకు చెప్పలేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు చెప్పలేదు కదా. సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉంటుంది. నిన్ను ప్రేమించడానికి నీకు ఎవరు అవసరం లేదురా నాన్న. నీకు నీ ప్రేమ చాలు. ఇన్ఫ్యాక్ట్ నిన్నెవరూ ప్రేమించరు, ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటుంటారు. తెలుసా అది నీకు? ఈ పాటికి తెలిసే ఉంటుంటుంది. నిన్ను ప్రేమించే టైం వాళ్ళకు దొరకదు నాన్న. అచ్చు వాళ్ళలాగానే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వే నిన్ను ప్రేమించుకోకపోతే పక్క వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? ఇంకో విషయం తెలుసారా నాన్న, నిజానికి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన మరుక్షణం నీ అలైన్మెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. నీ చుట్టూ పరిస్థితులు మొత్తం అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి నాన్న. కాబట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. యాబ్సెన్స్ ఆఫ్ జాయ్ ఒక నెగిటివ్ ఎనర్జీ, ఆనందంగా ఉండడం పాజిటివ్ ఎనర్జీ. సో యాబ్సెన్స్ ఆఫ్ జాయ్ని, ఆనందంగా ఉండడం అలవాటు చేసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ పాజిటివ్ ఎనర్జీతో రీప్లేస్ చేయి. అది నీ బాధ్యత. ఇప్పుడు చివరి 5వ నెగిటివ్ ఎనర్జీ వెలుగు, ఆధ్యాత్మికత లేకపోవడం లేదా లోపించడం. అవునా? వెలుగుని ఆహ్వానించి ఆధ్యాత్మికతని అలవాటు చేసుకోవడం ఈ నెగిటివ్ ఎనర్జీకి పరిష్కారం. శూన్యాన్ని, చీకటిని పారదోలడం అంటే వెలుగుని ఇంట్లోకి, నీలోకి ఆహ్వానించడం. నీ చుట్టూ ఉన్న ప్లేసెస్ని అట్లీస్ట్ ఒక్క చోటినైనా దైవిక శక్తితో నింపు. పూజ గదిలో కూర్చునే అవకాశం నీకు లేనప్పుడు
నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దైవశక్తి నీ వెంటే ఉండేలా ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు నాన్న. ఒక పాజిటివ్లీ చార్జ్డ్ మాల లేదా బ్రేస్లెట్, ఏదైనా నీ ఇష్టదైవం పిక్చర్, ఒక చిట్టి విగ్రహం, వీటిలో ఏవైనా ఎల్లప్పుడూ నీతోనే ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన విషయం నాన్న. నీకు వీలైనప్పుడల్లా నీ ముందు పెట్టుకుని ఒక్క క్షణం, అరక్షణం కళ్ళు మూసుకొని ధ్యానించు. 1 minute అయినా సరిపోతుంది. లోతైన స్పిరిచువల్ కనెక్షన్ నీలో, నీ ఇంట్లో వెలుగుని ఆహ్వానించడానికి చాలా అవసరమవుతుంది నాన్న. కాబట్టి వెలుగుని ఆహ్వానించు. వీలైనంత వెలుగు ప్రసరించేలా చేసుకొని ఇంట్లోకి, నీలోకి కూడా ఆధ్యాత్మికత ఎప్పుడూ నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. అలవాటు చేసుకోవడానికి ట్రై చేయి. మరి ఈ 5 రకాల నెగిటివ్ ప్రభావాలు ఎంత చెడు చేస్తాయో నీకు అర్థం కాకపోవచ్చు కదా, కానీ నాన్న వీటి నెగిటివ్ ఎనర్జీ జీవితాలను ముందుకు సాగకుండా ఆపేస్తుంది. కనుక వీటిని తెలుసుకుని వీటి ప్రభావం నుండి బయటపడడం, అందుకోసం నువ్వు చేసే ప్రయత్నంలో నీలో, నీ ఇంట్లో వచ్చే మార్పు ఎంతో విశేషమైనదని గుర్తించడం ఇప్పుడు నీ డ్యూటీ. మరీ ముఖ్యంగా ముందు జరగబోయే నీ జీవితంలో మార్పులకి, నీ మేనిఫెస్టేషన్స్కి ఈ స్టేజ్ని నువ్వు దాటడం, ఈ 5 రకాల నెగిటివ్ ఎనర్జీస్ని వెనక్కి వదిలేసి నువ్వు ముందుకు సాగడం చాలా ముఖ్యం నాన్న. నువ్వు పాజిటివ్ ఎనర్జీతో ఛార్జ్ అయితే మాత్రమే నీ ఫ్రీక్వెన్సీ ఇంకా వైబ్రేషన్స్లో మార్పులు తెచ్చుకోగలవు. కనుక మొదట ఈ సాధనలు మొదలు పెట్టేసి, ఈ ప్రక్రియలో కేవలం 7 రోజుల్లో నీ సానుకూల పరిస్థితులు ఎదురవుతాయి నీకు. నాన్న ఇప్పుడు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది అర్చనమ్మ. ఒక రిచువల్ అనుకో, ఒక వారం పాటు పాటించేసి, వారం తర్వాత ఇదే వీడియో ఓపెన్ చేసి కామెంట్స్ పెట్టేనన్నా నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఇప్పుడు అర్చనమ్మ నీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తుంది, నోట్ చేసుకున్నానా. ఇది ఒక 7 నిమిషాల రిచువల్. నీ ఇంట్లో లేదా బెడ్రూమ్లో ఒక నిశ్శబ్దమైన చోటు చూసుకో. ప్రతిరోజు ఉదయం ఏదో ఒక సమయంలో, రాత్రిపూట మాత్రం నిద్రకి ఉపక్రమించే ముందు ఖచ్చితంగా ఈ 7 నిమిషాల రిచువల్ని ప్రాక్టీస్ చేయనానా. 7 రోజులు 2 సార్లు రోజుకి ఖచ్చితంగా ఇది చేసి తీరాలి. ఆ తర్వాత రిజల్ట్స్ చూసుకుంటావు నువ్వే. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒక కంఫర్టబుల్ ప్లేస్, చోటును చూసుకొని కంఫర్టబుల్గా కూర్చుని కళ్ళు మూసుకొనన్నా. ముందుగా ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి. ఊపిరి పీల్చు. 4 సెకండ్ల పాటు కంటిన్యూస్గా ఊపిరి పీల్చు. పీల్చిన ఆ ఊపిరిని 2 సెకండ్ల పాటు హోల్డ్ చెయ్యి. 4 సెకండ్ల పాటు ఊపిరిని వదిలేసి, ఇన్హేల్ ఫర్ 4 సెకండ్స్, హోల్డ్ ఫర్ 2 సెకండ్స్, ఎక్స్హేల్ ఫర్ 4 సెకండ్స్. 7 సార్లు ఇది రిపీట్ చేయనానా. ఇప్పుడు చెప్పు మెల్లిగా, మెత్తని గొంతుతో, నాతో, నా తోడుతో నేను భద్రంగా, సేఫ్గా ఉన్నాను. నాకు నా తోడు సరిపోతుంది. నన్ను ప్రోత్సహించడానికి, ప్రేమించడానికి నేను ఉన్నాను. నాకు అవసరమైన సపోర్ట్ ఇంకా గైడెన్స్ దొరికాయి. మరి దొరుకుతాయి కదరా, అర్జునమ్మ నీతో ఉంది కదా. ఇప్పుడు కంటిన్యూ చేయి. ఇప్పుడు ఒక మెరిసే బంగారు కాంతి ప్రవాహం నీలోకి ప్రవహిస్తోంది. ఇప్పుడు చెప్పు నాన్న, నేను సమృద్ధిని కలిగి ఉన్నాను. నేను సమృద్ధికి అర్హుడను. నేను మార్పుకి సిద్ధంగా ఉన్నాను. నేను శక్తిమంతుడను. నా స్వరం ఔషధం. నా శరీరంలోని అణువులు నా మాట వింటున్నాయి. సమృద్ధి సహజంగానే నా వద్దకు ప్రవహిస్తుంది. నా కోరికలు అప్రయత్నంగా తీరే సమయం ఆసన్నమైంది. అద్భుతాలు నా వైపు ఒరుగుతున్నాయి. ఇప్పటి వరకు నన్ను
ఆనందపరిచిన ప్రతి చిన్న సంఘటనకు కృతజ్ఞతలు. యూనివర్స్కి కృతజ్ఞతలు. ఇప్పుడు మెల్లగా కళ్ళు తిరుగునానా. ఇక ఈ ఎక్సర్సైజ్ ఈ 7 రోజుల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు 2 పూట్ల చేసి 8వ రోజు తిరిగి ఇదే వీడియోకి వచ్చి నువ్వు కామెంట్ పెట్టాలిరా నాన్న. అర్జునమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ చెప్పుకున్న మనం ఆ 5 నెగిటివ్ ఎనర్జీస్ని నువ్వు నీ జీవితంలోంచి తరిమేయాలి. వచ్చే వీడియో ది అన్ఫెయిర్ సీక్రెట్ టు విన్ ది గేమ్ ఆఫ్ రియాలిటీ. నువ్వు రియాలిటీని గెలవబోతున్నావు, దానికి ఒక సీక్రెట్ చెప్పబోతుంది అర్జునమ్మ నీకు నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు అర్జునమ్మకు కావాల్సిందల్లా నువ్వు సంతోషంగా ఉండడం. గుర్తుపెట్టుకో నాన్న. అంటిల్ దెన్ రిమెంబర్ దట్ యు ఆర్ అ క్వీన్ లేదా కింగ్ అండ్ యాక్ట్ లైక్ వన్.